భారతదేశం మ్యాప్‌ను మనం ఎప్పుడూ చూసే ఉంటాం. కానీ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ప్రతి ఇండియా మ్యాప్‌లో మన సరిహద్దు దేశమైన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటివి స్పష్టంగా కనిపించనప్పటికీ మనకు దగ్గరగా ఉన్న శ్రీలంక దేశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది కేవలం అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆ దేశాన్ని మన దేశంతో పాటు చూపించరు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చట్టం ఉంది అనే విషయం మీకు తెలుసా? అదేంటంటే దాని పేరు యునైటెడ్ నేషన్స్ చట్టం అంటారు. దీనికి ప్రధాన కారణం 1958లో ఐక్యరాజ్య సమితి రూపొందించిన లా ఆఫ్ ది సీ అనే అంతర్జాతీయ చట్టం దీనికి ఒక ప్రధానమైన కారణం అని చెప్తారు. ఈ చట్టం ప్రకారం ఒక దేశం యొక్క సముద్ర సరిహద్దుకు 200 నాటికల్ మైళ్ళు అంటే సుమారు 370 కిలోమీటర్ల లోపు ఉన్న ఇతర దేశాన్నైనా కూడా దాని మ్యాప్లో తప్పనిసరిగా చూపించాలి. భారతదేశం శ్రీలంకల మధ్య ఉన్న దూరం కేవలం 18 నాటికల్ మైళ్ళు అంటే సుమారు 54.8 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 200 నాటికల్ మైళ్ళ పరిధిలో ఉంటుంది. అందుకే భారతదేశం తన మ్యాప్లో శ్రీలంకను తప్పనిసరిగా చూపించటం జరుగుతుంది. ఈ నిబంధన వల్లనే ప్రపంచంలో మరే దేశం తన మ్యాప్లో పక్క దేశాన్ని చూపించినప్పటికీ భారతదేశం మాత్రం శ్రీలంకను చూపిస్తుంది. మనకు తెలియని ఈ చిన్న విషయం వెనుక ఇంత పెద్ద అంతర్జాతీయ చట్టం ఉందని తెలుసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.